ఈ సమయంలో మరి ఈ వనములో మనం అనే మాట బాగుంది. దేవుడిచ్చినటువంటి మంచి స్థలాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. గోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు, సుధాకర్ బాబు అని చెప్పినట్టు ప్రాసలు ఇది అదంతా నాకు రాదు. నేను మామూలు భాషలో సామాన్యులకు అర్థమయ్యేటట్టుగా దేవుని వాక్యం అందించాలని నాకు ఇష్టం. అందుచేత ఈ ప్రత్యేకమైనటువంటి స్థలంలో దేవుడు మనలను సమకూర్చినందుకు ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. జోసెఫ్ గారు చెప్పినట్టు గొప్ప సంగతులు ఆలోచించాలి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి, గొప్ప కార్యాలు తలపెట్టాలి అని ఆ మాట అంటూ ఉండగానే నాకు ఒక మాట స్ఫురించింది. అదేమిటంటే, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి, చెప్పండి మిగిలిన మాట, గొప్ప కార్యములు చేస్తారు. సో దీన్ని బట్టి మనకు అర్థం అవుతున్నది ఏమిటంటే, తమ దేవుని నిజంగా ఎరిగినటువంటి వారు బలం కలిగి ఉంటారు, ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేస్తారు. ప్రభు పిలిచినటువంటి పిలుపునకు అనుగుణ్యంగా పరిచర్య చేస్తారు, ఆత్మలు సంపాదిస్తారు, సంఘాలు సంరక్షిస్తారు, ఆత్మీయతలో వృద్ధి పొందిస్తారు, దేవుని రాజ్యాన్ని వ్యాప్తి కొరకు ఎంతగానో ప్రయాసపడతారు. గొప్ప కార్యములు వారు తలపెడతారు, చేస్తారు. విజయవాడ లాంటి మహానగరాలలో చిన్న స్థలం దొరికితే చాలు అనుకుంటానే ఉంటాం. నిజంగా మా ఒంగోలు పరిస్థితి కూడా అట్నే ఉంది. చిన్న ఒక ఫ్లాట్ దొరికితే చాలు, అక్కడే ఒక చిన్న రేకుల షెడ్ వేసేసి అక్కడే కొద్దిమంది కూడుకోండి, ఆరాధించండి అంటమే తప్ప ఒంగోలులో ఎకరం కొందామనే ఆలోచన రాకేపోయా. అప్పుడు నాకు అనుమానం కూడా వచ్చింది, అసలు మన దేవుణ్ణి ఎరిగిన వాళ్ళమేనా మనం? ఏమని ఎరుగుదము? నేటి దిన ఆహారం మాకు దయచేయి ప్రభువా అంతవరకు ఎరిగినాడు కదా. ఈ చిన్న అనారోగ్యం వచ్చింది, కాపాడయ్యా, స్వస్థపరచు ప్రభువా, రక్షించయ్యా, ఇట్లాంటి మాటలు తెలుసు. కానీ ఈ భారతదేశం నాకు ఇయ్యయ్యా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాకు ఇవ్వు ప్రభువా, ఈ జిల్లా నాకు ఇవ్వండి, ఈ ప్రాంతం నాకు ఇవ్వండి అని ఎవరన్నా అలా మనం ప్రార్థన చేస్తున్నామా? కొంతమంది గొప్ప దైవజనుల ప్రార్థనల జాబితా ఒకసారి ఎప్పుడన్నా చదివితే ఇటువంటి మాటలు ఉంటాయి. ఐ వాంట్ దిస్ ల్యాండ్ ఆఫ్ ఇంగ్లాండ్. భక్తుల ప్రార్థనలు అలాంటివి ఉన్నాయి. అటువంటి ప్రార్థన మనలో ఎవరైనా చేస్తే వినేవాళ్ళకి ఎలా ఉంటుంది? హాస్యాస్పదంగా ఉంటుంది, ఎగతాళిగా ఉంటుంది. ఓ ఈయనకు భారతదేశం కావాలంటాయా, వాళ్ళ కాలనీలో చెప్పలేడు, కానీ వాళ్ళ పట్టణంలో మాట్లాడలేడు, కానీ ప్రజలందరికీ సంగతులు తెలియజేయలేడు, కానీ ఏం కావాలంట? బట్ డిజైరింగ్ గ్రేట్ థింగ్స్ ఈజ్ నథింగ్ బ్యాడ్. దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టడంలో తప్పేమీ లేదు. దేవుని కొరకు గొప్ప కార్యాలు ఆలోచించడంలో తప్పేమీ లేదు. ఒకవేళ నువ్వు సమర్థురాలు కాకపోవచ్చు,
బట్ అవర్ గాడ్ ఈజ్ సచ్ ఎ క్యాపబుల్ వన్. మన దేవుడు సమర్థుడైన వాడు. ఈ మాట మన గుండెల్లోకి తీసుకోవాలి. మన దేవుడు సమర్థుడు. ఒక్కసారి ప్రజలందరూ ఉన్న వాళ్ళందరూ ఈ మాట నాతో అనండి, మన దేవుడు సమర్థుడు. కొద్దిగా గట్టిగా. అవర్ గాడ్ ఈజ్ క్యాపబుల్ వన్. మన దేవుడు సమర్థుడు. దేనికి సమర్థుడు? జవాబు చెప్పండి. దేనికైనా అనండి, ఇంకెందుకు గొడవ కదా. దేనికైనా. వాట్ ఆల్ యు ప్లాన్ అండ్ ప్రే. నువ్వు ఏమి ఆలోచిస్తావో, ఏమి ప్రార్థిస్తావో, ఏమి అడుగుతావో దానిని చేయడానికి ప్రభు సమర్థుడు. తిరుపతి దగ్గర ఉన్న ఒక పట్టణానికి వెళ్ళాను మీటింగ్స్ కోసం. తిరుపతికి పక్కనే ఉండేది ఏంటది, రేణిగుంట మీటింగ్కి వెళ్ళాను. తమ్ముడు ప్రేమానందం నేను ఇద్దరం వెళ్ళాము. ఒక హాల్లో, మంచి హాల్లో మీటింగ్ పెట్టారు. పెద్ద హాల్, ఫంక్షన్ హాల్ తీసుకున్నారే అన్న. ఇది దేవుని మందిరం అన్నారు వాళ్ళు. నా మైండ్ పోయింది. ఇది మందిరమా? అంతకుముందు ఇది ఫంక్షన్ హాలే, కానీ ఇది మందిరం కోసం కొన్నాం సార్ అన్నారు వారు. నేను అనుకున్నా ఎంత అయి ఉంటుందో అన్నాను. వారు అన్నారు 2 కోట్లు. ఎంతంట? బ్రదరన్ సంఘాల్లో 2 కోట్లు పెట్టి మందిరాలు కట్టించడం, కొనడం ఉందా? థింక్ స్మాల్ అండ్ డూ స్మాల్ థింగ్స్. అదేమంటే ఎక్కడ 2 3 చేరి ఉందరో ఇది మాత్రం ముద్రలు పడిపోయి. ఎంతమంది చాలు అన్న సంఘం పెడదాం అనుకుంటా. ఎంతమంది ఉన్నారే? 5 ఉన్నారు, పర్లేదు. మా ఇంట్లో వాళ్ళు 4 ఉన్నారు, ఒకడు వస్తుంటాడు బయట నుంచి. వీఆర్ కన్ఫైన్డ్ టు వెరీ స్మాల్ థింగ్స్. ఆ సహోదరులు ఎంత ధైర్యంగా మాట అన్నారంటే, we bought it for 2 crores. 2 కోట్లకు ఓన్లీ అన్నాడు అన్న వెనక. నాకు అనిపించింది, అసలు మేము ఎప్పుడన్నా ఒక్కసారి అన్నా కొంచెం పెద్ద స్థలం తీసుకొని కొంచెం పెద్ద మందిరం కట్టుకుందామని ఆలోచనే రాలేదే. ఎంతసేపటికి చిన్న 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 సంగతులు ఆలోచించి చిన్న పనులు చేయడమే తప్ప దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసే ఆలోచన ఉందా? మీకు ఆలోచన వస్తే దేవుడు సఫలపరుస్తాడు. కారణం ఏమిటి అని అంటే, ఆయన సమర్థుడైన దేవుడు. ఇందులో ఆయన మాట మనము వినవలసి ఉంది. నంబర్ 1 క్రైటీరియా. మొదటి మాట, ఆదామా నిన్ను ఈ తోటలో ఉంచుతున్నా. ఆదాము హవ్వలను ఇద్దరిని సృజించిన దేవుడు వారిని ఒక తోటలో ఉంచాడు, అంతేనా? ఏం తోట? ఏదేను తోట. ఏదేను తోట సస్యశ్యామలమైంది, సమృద్ధి అయిన ఫలములున్నది, స్వచ్ఛమైన నీరు ప్రవహించే కాలువలున్నది. అయితే సోమరిగా ఉండొద్దు, తోటలో సేద్యం చేయాలి అన్నాడు. అవర్ రెస్పాన్సిబిలిటీ. మనకు ఒక బాధ్యత ఉంది, మనకు ప్రొవిజన్ ఉంది, అదే సమయంలో ఏముంది? బాధ్యత ఉంది. చేతిపరచు అన్నాడు దేవుడు.
అయితే ఒక జాగ్రత్త చెప్తున్నాను, అన్ని ఫలములు తినవచ్చు. తోట చెట్ల మధ్యన ఉన్నటువంటి ఆ చెట్టు ఉందే, జ్ఞాన వృక్ష, ఆ ఫలాలు మాత్రం తినొద్దు. నా మాట శ్రద్ధగా విను అన్నాడు. ఒకవేళ తినకుండా ఉంటే బైబిల్ ఎట్టుండేదో ఏమో. అవ్వగాని తొందరపడి తినకుండా ఆదాము గట్టిగా కండిషన్గా చెప్పి విజిలెన్స్ కానీ పెట్టుంటే అది ఎలా ఉండేదో ఏందో ఊహించండి, ఇప్పుడు కుదరట్లా. కానీ దేవుడు ఎరుగును గనుక, ఆయన సర్వజ్ఞుడు గనుక, సర్వజ్ఞాని గనుక, ఆయన వారికి ఇచ్చిన ఆజ్ఞ అనుసరించకపోయిన కారణం చేత ఈ ప్రణాళిక అంతను రచించినటువంటి గొప్ప దేవుడని మనం ఎరుగుదుమో. తోటలో పని ఉన్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటో ఆ తోట, ఆ మాట, మనం అనేవన్నీ. అంతకుముందు అంత నేనేం ఆలోచించలేదు వీటి గురించి. ఈ తోటలో మనలను ఉంచాడు దేవుడు. ఈ తోట ఎవరెవరికి సంబంధం ఉందో వాళ్ళందరికీ పని ఉంది. ఎవరెవరికి సంబంధం ఉంది? జోసఫ్ అన్న చెప్పాడు ఇందాకే, ఓపెన్ టు నిస్సీ అసెంబ్లీస్ అన్నాడు. నాట్ ఓన్లీ నిస్సీ అసెంబ్లీ, ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ ఫర్ బిలీవర్స్, అట్లీస్ట్ ఫర్ విజయవాడ అనుకుందాం. మేము ఒంగోలు వాళ్ళు వచ్చి ఏం చేస్తాంలే. కనీసం దగ్గరలో ఉన్నటువంటి విజయవాడ వాస్తవ్యులైన క్రైస్తవ జనాంగానికి ఇది ఓపెన్. దేవుడు నీకు బాధ్యత ఇచ్చాడు. దేర్ ఈస్ వర్క్ హియర్. పరిచర్య ఉంది, సేద్యపరచడం ఉంది, పని ఉన్నది. దేవుడు నిత్యము పని కలిగి ఉన్నవాడు తన ప్రజలు కూడా నిత్యము పని చేయాలని ఇష్టపడతాడు. సేద్యపరచాలి, దాని అర్థం వృద్ధిపరచాలి. ఫలభరితమైనటువంటి రీతిలో తోటను చూడాలి. మాట కూడా ఒకటి ఏదో ఉందనుకుంటా, ప్రభాకర్, అందాల ఉద్యానవనమా ఉందా? ఓ క్రైస్తవ సంఘమా, అందాల ఉద్యానవనం అంటే ఇప్పుడు దీనికి అందాలు పెట్టలే మనం, ఒట్టి వనం వనం అంటున్నాడు అన్న గోపాల్ రెడ్డి అన్న. ఇది కూడా తగిలించాడు తర్వాత. ఈ వనం ఎలా ఉండాలని దేవుని ఇష్టం, అందాల ఉద్యానవనముగా ఉండాలి. అందాలు ఎక్కడి నుంచి వస్తాయి? పరిశుద్ధ అలంకృతులు వారి యొక్క అలంకారాలు కలిగి ఉంటే. పేతురు భక్తుడు వ్రాసినట్టు పత్రికలో స్త్రీలు అలంకరించుకోవాలి, పరిశుద్ధతతో, సాధుత్వంతో, మృదుత్వంతో అలంకరించబడిన బిడ్డలుగా ఉండాలి. అలాగే సహోదరులు పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. అదే అలంకారం. అప్పుడు ఈ వనం అంతా ఎలాగుంటుంది చెప్పండి? అందాల ఉద్యానవనమే. ఇంక అందులో ఏం లోటు లేదు, డౌట్ అసలు పడాల్సిన అవసరమే లేదు. గాడ్ విల్ బి ప్లీజ్డ్. దేవుడు ఎంతగానో ఆనందపడతాడు. కానీ ఈ వనం కోసం సంఘాలు ఎంతగా ప్రార్థించాయో అని ఆలోచన చేస్తుంటే, ఆ ఆలోచన దేవుడు కలిగించాడు. అందుకు దేవునికి స్తోత్రం. ఆ తాత్పర్యం కలిగి ఉన్నారు, మంచిది. దాని కొరకు ప్రార్థించారు, ప్రయాసపడ్డారు, ప్రయత్నపడ్డారు. దేవుడు సఫలీకృతం చేశాడు. ఇలాంటి ప్రయత్నమే భక్తుడైన దావీదు దేవుని మందిరం కోసం చేసినట్టు మనం అందరం ఎరుగుదాము. కీర్తనల గ్రంథం 132వ కీర్తన. కీర్తనల గ్రంథం 132వ కీర్తనలో ఇది యాత్రా కీర్తన. దావీదు
ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా నాకు కలిగిన బాధలు అనకుండా ఏమన్నాడు తెలుసా? దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. ఎత్తుకోవటం ఏం ఎత్తుకున్నాడండి? బాధలు ఎత్తుకున్నాడు. దావీదునకు కలిగిన ఆధిక్యతలు కాదు, దావీదునకు కలిగిన ఆశీర్వాదాలు కాదు, దావీదునకు కలిగినటువంటి స్థితి కాదు, ఔన్నత్యం కాదు. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? బాధలు జ్ఞాపకం చేసుకో ప్రభువా. దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున నీవు జ్ఞాపకము చేసుకో. దేవుని దాసులైనటువంటి వారు దేవుని పక్షంగా పడే బాధలు అవి బయటికి చెప్పుకునే కాదు. అందుకని సంఘస్థులకి ఎవరికి తెలియవు కూడా. మధుర 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 సేవ అజిలమణి గారు రాశారు, చక్కని గీతం. భోగభాగ్యాల కోసం కాదు, లోకంలో ఉండే సంపదల కోసం కాదు, లాభాన్ని అపేక్షించి కాదు, సంపాదించుకోవడం అంతకంటే కాదు. కన్నీరుతో, శ్రమతో, లేమితో, ఇబ్బందితో, చీత్కారాలతో, అవమానాలతో, మౌనంగా చిరునవ్వుతో దేవుని కొరకు ఆత్మలు సంపాదించే ప్రయాసపడే పని దేవుని దాసులకున్న భాగ్యం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడం దేవుడు తన దాసులకిచ్చిన భాగ్యం. ప్రభు కొరకు అవమానపడ్డం దేవుడిచ్చిన భాగ్యం. చీత్కారాలకు గురి కావడం మహిమలో బహుమానాలకు కారణం. అందుచేత వీటన్నిటిని మేము తిరస్కరించడం లేదు, కానీ ప్రభు మా పక్షంగా ఉన్నాడు, జ్ఞాపకం చేసుకుంటూ చాలు అనుకుంటాం అంతే. దావీదు అదేనా అడుగుతున్నాడు? అదే అడుగుతున్నాడు. చదవండి మరలా. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున దేవుడు జ్ఞాపకం చేసుకుంటే చాలు అంతే. మనుషులు ఎవరు జ్ఞాపకం చేసుకోవాల్సిన పనిలే. అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, సేవకులు అడుగుతుంటారులే, ఏదన్నా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటం లేదు, మీ మీటింగ్లకి మమ్మల్ని పిలవటం. దేవుడు నాకు భాగ్యం ఇచ్చాడు. దేవా, నీ పక్షంగా నేను పడే బాధలన్నిటినీ జ్ఞాపకం చేసుకోయ్యా. నా పక్షంగా నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడే నా పక్షమున ఉండగా, చెప్పండి, నాకు విరోధి ఎవడు? ఈ సంగతి మనకు అర్థమైందా? దేవుడే నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు? లోకములో మనుషులు ఎవరు విరోధులు కాదు, వ్యతిరేకులు ఎవరు విరోధులు కాదు, అవమానపరిచేవారు విరోధులు కాదు, నష్టపరిచేవారు విరోధులు కాదు. అయితే వాళ్ళు క్రీస్తుకు విరోధులై ఉంటారు, మనకు విరోధులు కాదు. మనకు విరోధులు ఎవరంటే సాతానుడు, లోకం, పాపం, శరీరం. దట్స్ ఆల్. విశ్వాస యొక్క విరోధులు వీరే తప్ప మనుషులు ఎవరు కాదు. వారి పక్షంగా మనం కూడా ప్రార్థన చేయవలసిన వారం, సువార్త అందించవలసిన వారం, ఆత్మలు సంపాదించవలసిన వారం. అందుచేత మనకు శత్రువులు ఎవరు లేరు. తెలియక ఎవరన్నా మనుషులు శత్రువులు ఉన్నారనుకుంటే పొరపాటే. విశ్వాసులైన వారు, క్రైస్తవులైన వారు, దేవుని పిల్లలైన వారు, వారికి శత్రువులు మనుషుల్లో లేరు. ఇశ్రాయేలులకు 7 జాతులు వారు శత్రువులు ఉన్నారని రాసింది బైబిల్లో.
కారణం ఏమిటంటే నిత్యం యుద్ధాలు చేస్తుంటారు వాళ్ళ మీద. వాళ్ళని భూమి మీద లేకుండా చేద్దామని వాళ్ళ ఉద్దేశం. కానీ దేవుడే వారి పక్షమున ఉండగా భూలోకంలో మాకు శత్రువులు ఎవరున్నారు? దావీదు రాజు ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ కీర్తనలో కొన్ని సంగతులు రాశారు. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండే నా మంచం మీదకి నేను ఎక్కను. నా కనులకు నిద్ర రానియను. నా కనురెప్పలకు కునికిపాటు రానియను. ఇది దీక్షతో చేసే ప్రార్థన. ఇది దీక్షతో ప్రభు దగ్గర కనిపెట్టుకుని ఉండే విధానం. నేను ఒక మాట ఇచ్చా నా దేవునికి. అదేమిటి అని అంటే, యాకోబు యొక్క బలిష్ఠుడైన దేవునికి నేను ఒక నివాస మందిర స్థలం చూచేంత వరకు నేను నా గుడారంలో ప్రవేశింపను. నిద్రపోవడానికి నేను విశ్రాంతి తీసుకునే మంచం మీదకి ఎక్కను. నా కనులకు నిద్ర రానియను. నా కనురెప్పలకు కునికిపాటు రానివ్వను అన్నాడు. ఇందులో ఏ ఒక్కటైనా, ఇక్కడున్న ఏ ఒక్కరైనా అనగలమా? దేవా, ఈ పని నాకు ఇచ్చావు, ఈ పని అయ్యేంత వరకు నేను నా గుడారములోనికి వెళ్ళను, అంటే నా ఇంట్లోకి పోను. నేను పండుకునే మంచం మీదకి ఎక్కను. నా కనులకు నిద్ర రానివ్వను. నా కనురెప్పలకు కునికిపాటు రానివ్వను. 4 మాటలు అన్నాడు దావీదు. ఈ 4 మాటల్లో ఏ ఒక్క మాటైనా, ఇక్కడున్న ఏ ఒక్కరైనా, ఇంక్లూడింగ్ నాతో కూడా, ఏ ఒక్కరైనా చెప్పగలరా? ధైర్యం చాలడంలా. నేను చెబుతాను అందాం అనుకుంటుంటే అరవబాకరా, అనవసరంగా ఎందుకు అంటుంది లోపల. అనగలమా? దేవుని కొరకు త్యాగం చేయగలమా? ఆయనకు ప్రమాణపూర్వకంగా ఈ మాట చెప్పగలమా? ప్రార్థనలో ఉన్న నిబద్ధత, ప్రార్థనలో ఉన్న పట్టుదల, ప్రార్థనలో ఉన్న ఏకాగ్రత, జవాబు కొరకై ఆయన తృష్ణ, ఆశ, ఆసక్తి ఎంత బలీయమైందిగా ఉందో గమనించండి. ఈ 4 మాటలు అన్నాడు అంటే అది మామూలు పట్టుదల కానే కాదు. అయినా దేవుడు అన్నాడు, నువ్వు మందిరం కట్టడానికి లేదయ్యా, నీ గర్భమును పుట్టిన నీ కుమారుడు కడతాడులే, కానీ నువ్వు మందిరం కట్టకూడదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి కదా. నేను ఎరుగుదును, నీవెరుగుదువు. రక్తము ఒలికించిన నీ చేతులతో పరిశుద్ధ దేవుని ఆలయాన్ని నిర్మించవద్దు. దయచేసి నువ్వు ఆగు అన్నప్పుడు ఆ సంగతి తెలిసినా కన్నా గమనుండొద్దు. ఈ మందిరం నువ్వు కట్టడానికి లేదంటే ఇంక మనం పట్టించుకుంటాం దాని జోలి. ఏమండి, అలా ఉంటావా? సార్, ఈ రోజు నుంచి మీరు ఇక్కడ సేవకులు కాదు, వేరే బ్రదర్ వచ్చారు అని అనగలోనే, అయ్యా ఇట్లా జాగ్రత్తగా వేయండి, కుర్చీలు బాగేయండి అని అంటానా నేను? ఎట్టేసుకుంటే నాకెందుకురా, అసలు నాకు సంబంధం లేని పాయింట్ అది. నా ఆధిక్యత లేదు, నా ఆధిపత్యం లేదు, నా అధికారం లేదు, నా ప్రమేయమే లేదు, అది నాకు ఎంత మాత్రం చెందింది కాదని ఎంత నిర్లిప్త వైఖరి మన దగ్గర రావాలి. దావీదు హృదయం అలా లేదు. నేను నా దేవుని మందిరమును ప్రేమించుతున్నాను. నా దేవుని సాన్నిధ్యం అంటే నాకు మక్కువ. నా హృదయం దేవుని మందిరంతో నిండి ఉంటుంది. ఆయన సన్నిధి అంటే నాకు అపేక్ష.
నా ఆశ, నా ఆతృత, నా తృష్ణ ఆయన సన్నిధానములో వాక్యమును ధ్యానించడం కోసమై నా హృదయం అంతగా ఇష్టపడుతుంది. అందుకని దేవుని దగ్గర ప్రమాణపూర్వకంగా ఈ మాట చెప్పాడండి. మన ప్రార్థన చాలాసార్లు దేవుడు వినడం లేదు ఎందుకు అని మనకు అప్పుడప్పుడు అనుమానం. ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, వాళ్ళ 5గురు తెప్పితే ఇంక రెండో వాడు రాకపోయా మందిరానికి, ఎన్ని సంవత్సరాలు అయిందండి అంటున్నాం. మన ప్రార్థన ఎలా ఉంది అనేది మనం పరీక్ష చేసుకోవాలి. మన ప్రార్థన ఎంత పట్టుదలతో ఉందో ఆలోచించేయాలి. మన ప్రార్థనలో నిబద్ధత ఎంత ఉందో తెలుసుకోవాలి. నీ పూర్ణ హృదయముతోనే అలా ప్రార్థన చేస్తున్నావా లేదా? డూ యూ హ్యావ్ సాలిటరీ ప్రేయర్? ఏకాంత ప్రార్థన నీకున్నదా? సంఘంలో 2-3 కలిసి చేసే ప్రార్థనలో ఏమనుకోబాకండి, నేను అంటున్నది ఈ మాటలు యథార్థత ఉండదు. యథార్థత ఉండదు. ఎందుకు యథార్థత ఉండదు? ఎందుకు ఉండదు? 2-3 కలిసి ప్రార్థన చేయాలనుకోండి, లేకపోతే 2x2 ఫెలోషిప్ ఇంకొకళ్ళు ఉన్నా యథార్థంగా ప్రార్థన చేయలేము. ప్రభువా, ఈరోజు నేను ఒక ఆయన్ని తగాద పెట్టుకొని వచ్చాను, గొడవ పడ్డాను, అనరాని మాటలు అన్నాను, తప్పు జారానయ్యా, క్షమించు ప్రభువా అని అక్కడ ప్రార్థన చేయగలవా? చేయలేము. యథార్థత ఒప్పుకోలేము అక్కడ. ఇప్పుడు అక్కడ ప్రార్థన చేస్తే ఏమని చేయాల్సి వస్తుంది? ఎదుటివాడు హర్ట్ కాకుండా, ఎదుటివాడు దెబ్బ తినకుండా, వాడి మంచి కోసం అన్నట్టు మనకున్న మంచి అంతా పోగొట్టుకుంటాం. మమ్మలను కాపాడుతున్నందుకు నీకు వందనాలు నాయన. ఈరోజు ఉదయం నుంచి ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు. లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చెబుతాడు, అరే చెప్పవే, ఇందాక గొడవ పడ్డ సంగతి చెప్పేదిరా. నేను చెప్తా, నాకేం బాధ లేదు, పక్కన ఆయన దెబ్బతింటాడు, ఆయన క్షేమం కోసం, మేలు కోసం అని ఇది ఒక సాకు, ఇది ఒక వంక. మన యథార్థమైన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈ మాట ఒక్కసారి అందరూ అనండి, యథార్థమైన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కపటమైన ప్రార్థన దేవుడు ఆలకించాడు. చాలాసార్లు మన మాటలలో, మన ప్రార్థనలలో కపటమే కనబడుతుందేమో అని భయం. ప్రియమైన దేవుని పిల్లలారా, నిష్కపటమైన, యథార్థమైన, పట్టుదలతో కూడిన, ఆసక్తితో కూడిన ప్రార్థన దేవుడు తప్పకుండా జవాబు అనుగ్రహిస్తాడు. ఒకసారి అందరు చప్పట్లు కొట్టండి ఏమనుకోకుండా. మీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. యు హావ్ ప్రేయిడ్ ఫర్ దాట్. మీరు ప్రార్థన చేశారు, మీ హృదయాలు దేవుడు చూశాడు, మీ యథార్థత గమనించాడు, మీ పట్టుదల గమనించాడు, మీకున్న ఆతృత, తృష్ణ దేవుడు గ్రహించాడు, గమనించాడు. ఎస్, దేవుడు ఈ కార్యం చేయడానికి ఇష్టపడ్డాడు. తమ దేవుని ఎరుగుట అనేది ఎంత ధన్యకరమైన సంగతో. అగ్నిగుండములో పడవేయబడినటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే 3 బాలురు, యువకులు అగ్నిలో పడకముందు ఒకే రకంగా ఉన్నారు, పడ్డ తర్వాత కూడా ఒక రకంగా ఉన్నారు, బయటకు వచ్చినా కూడా ఒకే రకంగా ఉన్నారు. 3 మాటలు విన్నారుగా. అగ్నిలో పడవేయబడక ముందు ఒకే రకంగా ఉన్నారు, పడవేయబడినప్పుడు కూడా ఒకే రకంగా ఉన్నారు, బయటకు వచ్చిన తర్వాత కూడా ఒకే రకంగా. విశ్వాసి యొక్క జీవితంలో, విశ్వాసములో ఎలాంటి ఒడిదుడుకులు, మార్పులు, అవంతరాలు సంభవించకూడదు. వీ నో అవర్ గాడ్. మా దేవుడు మాకు తెలుసు.
మా దేవుడు బలవంతుడని తెలుసు, మా దేవుడు సమర్థుడని తెలుసు. మండుచున్న ఈ అగ్ని గుండములో నుండి మమ్మలను రక్షించి తప్పించగలడని మాకు తెలుసు. డూ యు నో దట్? ఏమనన్నా సువార్తకి వెళ్తున్నాను, ఏమైద్దో ఏమో, కొడుతున్నారంట. అంతేలే, అంటే ఉంది, కొడతారు. ఏమైద్దో ఏమో. డూ యు నో యువర్ గాడ్? నా దేవుడు నన్ను రక్షించుటకు తప్పించుటకు సమర్థుడు. అంతటితో ఆగిపోలే వారి విశ్వాసం. ఒకవేళ దేవునికి నేను దెబ్బలు తింటమే ఇష్టమైతే, ఆయన కొరకు శ్రమ పడడమే ఇష్టమైతే, ఆయన కొరకు అగ్నిలో కాలిపోవడమే ఇష్టమైతే, వీఆర్ రెడీ. మేము సిద్ధంగా ఉన్నాం. ఈ అగ్నిలో కాలిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఆయన వద్దన్న ప్రతిమకు నమస్కారం చేయడానికి మాత్రం సిద్ధంగా లేము. దేవుడు ఇది కోరుకుంటున్నాడు మన దగ్గర. ఆదాము దగ్గర అదే కోరుకున్నాడు వనములో, మాట విను. ఇశ్రాయేలు ప్రజల దగ్గర అదే కోరుకున్నాడు అరణ్యములో, మాట వినండి. దేవుడు తన జనులందరితో చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, నా ఆజ్ఞకు లోబడండి, నా మాట వినండి, నా మాట వినండి. దేవుని మాట వినుట ద్వారా దేవుడు సంతోషపడతాడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సంఖ్యాకాండ గ్రంథం 9వ అధ్యాయంలో సంఖ్యాకాండ గ్రంథం 9వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు అరణ్యయాత్రలో ఉన్నారు. ఇరవై 23వ వచనం, 9:23. యెహోవా మాట చొప్పున యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. వారు తమ గుడారములు వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. వారు ప్రయాణము చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. ఈ వచనం అంటే నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. అరణ్యంలో ప్రయాణంలో ఎన్నిసార్లు తిరగబడ్డారో, ఎన్నిసార్లు వ్యతిరేకించారో, ఎన్నిసార్లు దేవునికి కోపం పుట్టించారో, ఎన్నిసార్లు మరణ శిక్ష పొందారో. అసలు బయలుదేరినటువంటి జనాంగం అంతా మొత్తం అరణ్యంలో రాలిపోయారు. వారికి కలిగిన పిల్లలు మాత్రం వారు చేరుకోగలిగారు. బయలుదేరిన వాళ్ళల్లో చేరిన వారిద్దరే. బయలుదేరినటువంటి వారిలో చేరిన వారు ఇద్దరే. ఎంతమంది బయలుదేరారో? 6 లక్షల కాల్బలం. కాల్బలం అంటే సైన్యం. యువకులు, స్త్రీలు లెక్కపెట్ల, పురుషులు లెక్కపెట్ల, అంటే వృద్ధులను లెక్కపెట్ల, పసివారిని లెక్కపెట్ల, చిన్నపిల్లల్ని లెక్కపెట్ల. వీళ్ళందరూ కలిపి లెక్కేస్తే బైబిల్ పండితులు అంటున్నారు దాదాపుగా 20 లక్షల మంది ఉండొచ్చు అని. కాల్బలం ఎంత? 6 లక్షలు. మిగిలిన వారు ఎందుకంటే అట్టా అని అంటే, యేసుప్రభు వారు 5,000 మందికి రొట్టెలు పంచినప్పుడు కూడా ఇదే మాట ఉపయోగించాడు కదండి అంటారు. ఏమన్నాడు అక్కడ లెక్క? 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు కాక అని రాశాడు మళ్ళా. అంటే స్త్రీలు పిల్లలు కూడా ఉన్నారనేగా. వారి లెక్క కూడా చూస్తే మొత్తం ఇశ్రాయేలు జాబితా 20 లక్షలు, దాదాపుగా ఇంచుమించుగా 20 లక్షల మంది బయలుదేరితే మిగిలింది ఎంత అంట? చేరింది ఎంతమంది అంట? 20 లక్షలు మైనస్ 2 గమాలు చెప్పండి. 19,99,000. ఏది యాక్టివ్గా చెప్పడం లేదే. 998 మంది అరణ్యంలో రాలిపోయారు. ఇద్దరు అక్కడికి చేరారు. కానీ దేవుని విచిత్రమైన లెక్క ఏమిటంటే,
ఎంతమంది రాలిపోయారో అంతమందిని మళ్ళీ రీప్లేస్ చేశాడు. అంటే బయలుదేరిన వాళ్ళు 20 లక్షల మంది ఉన్నట్టు చేరినప్పుడు కూడా ఎంతమంది ఉన్నారు? 20 లక్షలు ఉన్నారు. కొత్త వారు వచ్చేసారు. నూతనమైనటువంటి జనాంగాన్ని ప్రభు కలుగు చేశాడు. వారి పిల్లలు ఎన్ని సంవత్సరాలలో 40 ఏళ్లలో 40 సంవత్సరాలలో రాలిపోయిన వాళ్ళు రాలిపోగా క్రొత్తవారు, చిన్నవారు, జన్మించిన వారు మొత్తం టోటల్గా 20 లక్షల మంది. వీళ్ళిద్దరు జనాంగాన్ని అందరం చూస్తున్నారు. రే, మేము బయలుదేరినప్పుడు ఈ ఊరు లేరురా మీరు, మేమిద్దరమే ఉన్నాం. ఆఖరికి మోషే, మిరియాం, అహరోను కూడా బ్యాచ్ ఆడపై మధ్యలో అయిపోయారు. వాళ్ళు కూడా నాయకులు కూడా నడిపించిన వారు కూడా యెహోషువ, కాలేబు తప్ప ఇంకెవరు చిట్ట చివరి దాకా రాలేకపోయారు. ఓకేనా? ఎందుకు వీళ్ళు అంటే మాట వినని వారు. రాలిపోయిన వాళ్ళు ఎవరు? హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మాట ఉంది చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తున్నాడు వివరంగా. 3వ అధ్యాయం 16వ వచనం. విని కోపము పుట్టించిన వారెవరు? ఎవరు కోపం పుట్టించింది? ఎవరు దేవునికి? చదువయ్యా. మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారు అందరే కదా. అందరూ ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చిన వాళ్ళు అందరు కదా. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించెను? 40 ఏళ్ళు ఆయన కోపపడ్డాడు. పాపము చేసిన వారి మీదనే కదా. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం. పాపము చేసిన వారి మీద ఆయన కోపం. రెండవది, వారి శవములు అరణ్యములో రాలిపోయాను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేశాను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. విధేయత లేకుండా ఉన్నవారు, మాట వినని వారిగా. అవిధేయులంటే చెప్పండి. మాట వినని వారు. మోషే ఏం చేశాడంటే అనొచ్చా మనం? మాట వినలా. మిరియాం ఏం చేసిందండి? మాట వినలా. ఆరోన్ ఏం చేశాడన్నా? మాట వినలంతే, ఇంకేం లేదాడ, కాంప్రమైజే లేదు ఇందులో. మాట వినలా. మోషే, ప్రజలకు నీళ్లు కావాలా? బండ దగ్గరికి వెళ్ళి బండతో మాట్లాడు మోషే, నీళ్ళు ఇస్తాను అన్నాడు. బండ దగ్గరికి వెళ్ళి అనంగలోనే ఇంక వినడం ఆపేశాడు ఆయన. బండ దగ్గరికి వెళ్ళి అనగానే మోషే వినడం ఆపేశాడు. ఎందుకు? ఇంతకుముందు ఒకసారి చెప్పాడు ఇదే. నిర్గమాకాండ గ్రంథం 17వ అధ్యాయంలో ఒకసారి చెప్పాడు. ఇప్పుడు సంఖ్యాకాండ గ్రంథం 20వ అధ్యాయంలో మళ్ళా చెబుతున్నాడు. ఒకసారి చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తుంటే ఏమనుకుంటాం మనం? ఎంతకుముందు చెప్పిందే కదా, ఇదే మాకు తెలియందా? మాకు తెలుసు కదా, వీఆర్ ఎక్స్పీరియన్స్డ్ కదా. దేవుని మాటలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు టైం టు టైం చేంజెస్ హిజ్ వర్డ్స్. క్రొత్త సందేశాన్ని దేవుడు మనకు అందిస్తాడు. మన చెప్పిన వాక్యం ఏంటి చెప్పొచ్చాలనుకుంటే కుదరదు. మనం చెప్పింది ఏంటి చెప్పొచ్చు కదా, ఏముంది అందులో? కుదరదు. దేవుడు వేరే సంగతులు మాట్లాడమంటాడు. మోషేతోడు కూడా అలాగే చెప్పాడు. మోషే, ఈ పర్వతం మీద ఉన్నటువంటి ఆ బండ దగ్గరికి వెళ్ళి నీ చేతిలో కర్ర తీసుకొని 2 మార్లు కొట్టు, బండ నీకు నీళ్లు ఇస్తుంది, ప్రజలు సమృద్ధిగా తాగుతారని నిర్గమాకాండ గ్రంథం 17వ అధ్యాయంలో చెప్పాడు. మళ్ళా 2వసారి నీళ్లు లేవంటే మళ్ళా మొదలు పెట్టాడు దేవుడు. మోషే, ప్రజలు అడుగుతున్నారా, నీళ్లు లేవా? పర్వతం దగ్గరికి వెళ్ళి ఎదురుగా కనబడుతున్న బండ దగ్గర నేనుంటా, బండతో మాటలాడు అన్నాడు. అన్నా టైం అయిపోయిందన్నా, గోపాల్ రెడ్డి అన్న, టైం అయిపోయింది, అర్థమైంది. ఏమో కోయిన్సిడెన్స్ అనుకో. 3 రాత్రులు నిద్ర లేకపోయినా ఆవిలు ఇచ్చినందుకు వందనాలు. లేకపోతే నేను గడియారమే చూసేవాడిని కాదు.
గడియారం చూసి అలవాట్లేదు, చేతికి పెట్టుకోవటం ఒకటే తెలుసు కానీ చూసి అలవాట్లేదు. మాటలాడు బండతో అన్నాడు. పోయినసారి చెప్పిందే కదంటలే అనుకున్నాడు మోషే. సరిగ్గా వినాలా అక్కర్లేదా? అందుకని నేను అంటుంటాను, దేవుని మాటలు చెప్పేటప్పుడు శ్రద్ధగా చెప్పండి, శ్రద్ధగా వినాలి. అందరు చెప్పండి గట్టిగా, శ్రద్ధగా ఆయన మాట వినాలి. వనములో దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. నువ్వు వనంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, మందిరంలో ఉన్నా, వీధిలో ఉన్నా, దేవుని మాట శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విన్నప్పుడే చేస్తాం. అదర్వైజ్ యూ కాంట్ డూ దాట్. నీ ఎక్స్పీరియన్స్ అడ్డం వస్తుంది, నీ జ్ఞానం అడ్డం వస్తుంది, నీ తెలివి అడ్డం వస్తుంది. వినాలి. అరణ్యములో సర్పాలు కాటు వేస్తే ఎక్కడోళ్ళు అక్కడ గుట్టలకు చచ్చిపోతున్నారు. దేవుని కోపం కదండి. అయ్యా జనం చచ్చిపోతున్నారు, అయ్యా ఏం చేయమంటావయ్యా అన్నాడు మోషే. ఇత్తడితో సర్పం ఒకటి చెయ్యి, ఎత్తైన స్థలంలో పెట్టు, నిదానించి చూసిన వాడు బతుకుతాడని చెప్పు అన్నాడు. ఏమన్నా సైంటిఫిక్ రీజన్స్ అందులో ఉండయా? పాము గరిచినోడు పాము చూస్తే బతుకుతాడా? కొంచెం జ్ఞానం కలిగినోడు అడగడా, ఏమరా పాములు గరిచి మేం చేస్తుంటే మళ్ళీ చూడటం కూడా ఎట చూడాలంట? నిదానించి చూడాలంట. పాము గరిచినోడు నిదానంగా ఉంటాడు, తొందరలో ఉంటాడా? అది దేవుని మాట. నిదానించి చూడమంటే నిదానించి చూడాల్సిందే. ఆ మాట వినడం ఇష్టం లేదు జనానికి. అందుకని వేల మంది చనిపోయారు. ఎవడు నిదానించి చూచాడో దేవుని మాట ప్రకారంగా, సంఖ్యాకాండ గ్రంథం 9:23 ప్రకారంగా, వారు దేవుని మాట చొప్పున, యెహోవా మాట చొప్పున గుడారములు వేసుకొనిది, యెహోవా మాట చొప్పున ప్రయాణము చేసిరి. మోషే ద్వారా దేవుడు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున వారు నడుచుకొనిది, ప్రవర్తించేది. అంటే వండర్ఫుల్ వర్డ్స్, అద్భుతమైన వచనం. మన జీవితాలలో వనమైనా, ఇల్లైనా, యాడైనా, మందిరమైనా, ఏ స్థలమైనా మనం చేయాల్సిన బాధ్యత, మన పని ఏమిటి చెప్పండి? దేవుని మాట శ్రద్ధగా వినాలి. దేవుని మాట శ్రద్ధగా వినాలి. డోంట్ యాడ్ ఎనీథింగ్. ఈ మాట మనందరికీ తెలుసుగా. ఈ గ్రంథములో వ్రాయబడిన సంగతులకు ఎవడు ఏమి కలపకూడదు, ఎవడు ఏమి తీసేయడానికి లేదు. దేవుని వాక్యానికి, దేవుని మాటలకు ఏది కలపడానికి వీల్లేదు, ఏది తీసివేయడానికి వీలు. అది ఆ రోజుల్లో సరిపోయింది, లేని ఈ రోజుల్లో కుదరదు అంటానికి కూడా లేదు. ఇప్పుడున్న జ్ఞానాన్ని బట్టి, చదువును బట్టి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బట్టి పిల్లలంతా మితిమీరిపోయి ఉండరు. ఇప్పుడు కుదరదులే అన్నది అంతా అంటున్నారు. ఒరే, దేవుడు ఎప్పుడైనా ఒకటే. గాడ్ ఈజ్ గాడ్ ఆల్వేస్. ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన చెప్పిన మాట శ్రద్ధగా విను. రక్షణ విషయంలో ఆయన చెప్పిన మాట వినాల. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి కాక మరణములో నుండి జీవములోనికి దాటింపబడి ఉన్నాడు. దట్స్ ఆల్. దట్ ఈస్ ద ఫైనల్ డెసిషన్. దానికి మించిన సువార్త ఇంకే లేదు. ఆయన నిన్ను ప్రత్యేకపరిచాడు. దేవుని మందిరములో ఒలీవ మొక్కగా నాటాడు. స్థిరత్వం కలిగి, బలము కలిగి, ఫలించే బిడ్డగా నీవు ఉండాలని దేవుని కోరిక. అంతే తప్ప దేవునికి విరోధంగా, ఆయన మాట వినకుండా అవిధేయులుగా ఉంటే రాలిపోతారు. జాగ్రత్త. ప్రయోజనం ఉండదు. జాగ్రత్త. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగిన వారై దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారు. గొప్ప కార్యాలు చేస్తారు. అలాగూ గొప్ప కార్యాలు చేయడానికి ప్రభువు నేను ఎన్నుకుంటున్నాడేమో. ఆలోచన చేయి. నీ ప్రార్థన ఎలాగుండాలి? హృదయపూర్వకమైన ప్రార్థన, యథార్థమైన ప్రార్థన. నీ విశ్వాసం ఎలాగుండాలి? నిష్కపటమైన విశ్వాసం,
నీ పట్టుదల అలాగ ఉండాలి. దావీదు చెప్పినట్టు 4 మాటలు అన్నాడు. నా గుడారములోనికి వెళ్ళను, నా మంచం ఎక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునిగిపాటు కూడా రానివ్వను. ఎంత దీక్ష, ఎంత పట్టుదల, ఎంత ఆశ, ఎంత అపేక్ష. ప్రార్థన చేశాడు, దేవుడు అనుగ్రహించాడు. నిస్సీ సంఘాలు కూడా, యెహోవా నిస్సీ సంఘాలు చక్కగా ప్రార్థన చేశారు. ప్రభువు మీ యథార్థత, మీ ప్రార్థన, మీ పట్టుదల ఎరిగిన వాడై తగిన సమయంలో దేవుడు జవాబిచ్చాడు. దేవుని మహిమపరచాల్సినటువంటి సమయం. We have to thank God. We have to praise God. We have to worship God. ఈ స్థలాన్ని ప్రతిష్ఠ చేశారు. ఉదయకాలంలో రాగానే ప్రోగ్రాంలో ఉంది కదా, స్థలం యొక్క ప్రతిష్ఠ దేవునికి అప్పగించడం. ప్రభువా, మీరు మాకు ఇచ్చారు, మీకు మరలా ఇస్తున్నాం, మీ ఘనమైన సేవ కోసం ఇస్తున్నాం. అన్నా చెప్పిన ప్రార్థన ఇదే. ఏమంది? మీరు చెప్పండి, నేను చెప్పను ఇకనా. అన్నా ఏమంది? ప్రభువా, నాకు ఒక కుమారుని, ఆ కుమారుడి నీకు ఇస్తా. ఏమండే? నువ్వు నాకు ఉద్యోగం ఈ ప్రభువా, జీతం నీకు ఇస్తా అనే వాళ్ళు ఉన్నారా? నాకు కుమారుణ్ణి, ఆ కుమారుని నీకు ఇస్తానయ్యా. మాకు ఈ స్థలమి, ఈ స్థలం నీకే, నీ మహిమకే. నువ్వు నాకేమిస్తే అది నీకే. నువ్వు నాకు జీవితం ఇచ్చావు, ఈ జీవితం నీకోసమే. చెప్పగలమా మాట? జ్ఞానం ఇచ్చావు నాకు, ఈ జ్ఞానం నీకోసమే. ఆరోగ్యం ఇచ్చావు, బలం ఇచ్చావు, ఇది నీకోసమే. నీకోసమే ప్రభువా అని చెప్పగలిగిన వారు ఎంత ధన్యులో. అది అర్థమైతే ఎంత బాగుండో. ఈ సమయంలో దేవుడిచ్చిన స్థలాన్ని దేవునికి అప్పగించి ప్రతిష్ఠించి ఆయన స్తుతించి ఆయన మహిమ కొరకై భవిష్యత్ దినాలలో బలమైనటువంటి రీతిలో దేవుని పరిచర్య ఈ స్థలంలో జరగాలని హృదయమారా కోరుకుంటూ ఈ మాట నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలు.